హలో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు ఇక్కడ కాజ్నగర్కి వచ్చేసాము. ఇవి ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ తరపు నుండి అయితే ఈరోజు ప్రతిసారి ఆదివారం ఉండే కదా, మళ్ళీ సోమవారంకి అయితే మార్చాము. ఎందుకంటే ఆదివారం వీలు కావట్లేదు కాబట్టి దాన్ని పట్టేసి చేంజ్ చేసాము. ఇక మన ఫస్ట్ లొకేషన్ సర్సిలక్ ఏరియా, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వస్తాం. ఇదే లొకేషన్కి వచ్చాము. ఇక మన బావగారు వెళ్ళిస్తున్నారు. వీళ్ళ పరిస్థితి అయితే చూస్తే ఈ విధంగా ఉంది. వీళ్ళు మరి వర్షం పడితే ఏ విధంగా ఉంటారో ఏమో. వీళ్ళని చూస్తే అయితే మొత్తం ఇది బాధాకరమైన విషయము. వర్షానికి ఎలా ఉంటారు ఇప్పుడు అంటే ఎండాకాలం కాబట్టి బయట ఈ విధంగా పడుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ లొకేషన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుండి ఎఫ్ కాలనీ అయితే వెళ్తున్నాం. ఇగో గుర్తుంది కదా ఈ అమ్మ, సర్సిలక్ ఏరియాలో ఎఫ్ కాలనీ. పోయినసారి ఈ అమ్మ వాళ్ళకి ఏంటంటే మేము అనుకోకుండా మిస్ చేసాము. ఏంటంటే ఇక్కడ పక్కన ఫంక్షన్ ఉండే, ఇక్కడ రావడానికి రోడ్ బ్లాక్ ఉండే, దానివల్ల ఈ అమ్మకైతే ఇవ్వలేదు. అమ్మ పోయినసారి ఇక చూసి ఆకలితోటి పడుకున్నారుగా అమ్మ. సరే అమ్మ, సారీ ఏమనుకోకండి. ఏంటంటే ఇక మనోళ్ళు ఉండే, ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉండే అట కదా, టెంట్ వేసి ఉండే అట ఇటు రాకుండా. అందుకని ఇంకా మేము అటు వెళ్ళలే అమ్మ, ఇటే వచ్చినాం. సెకండ్ డేనా ఈరోజు? మరి వాళ్ళ చుట్టాలు గిట్టాలు అందరు ఉన్నారా అక్కడ? ఉన్నారా? ఇక వీళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. సరే అమ్మా, అటు వెళ్ళలేము. మరి అటు వెళ్తే ఎట్లా ఉంటుంది ఏంటిది అనేసి ఇంకా అటు వెళ్ళలేము మేము. వెళ్ళి ఇచ్చేస్తాం, అన్నంకి ఏముంది ఇచ్చి. వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళ రిలేషన్ అదే అదే అందుకని ఇప్పుడు ముసలామ్మ ముసలాయనట్టు ఉంటాడు కదా, పద్ధతి ప్రకారం వెళ్ళాలి. సరే సరే అన్న. ఫ్రెండ్స్, ఇప్పుడే తెలిసింది బాధాకరమైన విషయం ఏంటంటే, ఇటు మంగమ్మని ఉంటారు చూడండి ఎఫ్ కాలనీలో. మనం ప్రతిసారి మన రెండో లొకేషను, వాళ్ళ ఇంట్లో రాజు అని వాళ్ళ కొడుకైతే చనిపోయారంట. అదే బాధాకరమైన విషయం. ఇప్పుడు వెళ్ళి చూస్తాం ఎలా ఉందో సిచ్యువేషన్. మరి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమో లేదో అనేసి చూద్దామని. అట్లనే ఎగ్జామ్ ఎవరున్నా వాళ్ళ రిలేషన్ కూడా ఎగ్జామ్ని వెళ్తున్నాను. వచ్చేస్తుంది ఇదే ఇల్లు. ఇదిగో ఈ మంగమ్మ పాపం ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది. అప్పటికే అంటాను ఎందుకు తినవుగా ఒక్క రోజుకైనా కింద పని చేస్తావా, నా కొడుకు కింద పని చేస్తావా? ఒకటే కాదు. ఎప్పుడు చనిపోయింది అమ్మా? ఎన్ని రోజులు అవుతుంది అమ్మా? ఏడవ కాగమ్మా, ఏడవకి సార్ నాకు తినబుద్ధి అయితే లేదు సార్ అంటే తీసుకో కొంచెం తిను. లేదమ్మా తినాలమ్మా, అట్లా ఉండద్దు. తీసుకో తిను. తినాలమ్మా, అట్లనే ఉంటే కుదిరేది. తినాలి. ఇప్పుడు మీ వాళ్ళు చుట్టాలు ఉన్నారా? మీరు ఇద్దరే ఉన్నారా అమ్మా? ఎన్ని రోజులు అవుతుంది చనిపోయి? నిన్ననేనా? అయ్యో, తాత కూడా తినబెట్టు, నువ్వు కూడా తిను. తాతకు కూడా పెట్టు సరేనా? అట్లా నేర్చుకుంటూ ఉండకమ్మా. తిను సరేనా? తాతకు కూడా తిను. కొంచెం తినిగా అట్లా అంటే కుదిరేదమ్మా. వింటానా? అమ్మ ఖర్చులే కొంచెం. సరే అమ్మా, ఏడవకు, తిను సరేనా?
మేము మధ్యలో మళ్ళీ రేపెళ్ళుండి ఇటు వస్తే కలుస్తాము, సరేనా? పాపం వీళ్ళే బాధకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. పాపం వీళ్ళ కూడా నిన్ననే చనిపోయాడంట. మాకు కూడా వాళ్ళు తొవ్వల వాళ్ళు అన్నారు, కానీ ఏనే అనేసి మాకు కూడా కన్ఫామ్ తెలియదు. పాపం వీళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. పాపం ఇద్దరు అయిపోయింది, ఇద్దరు పెద్ద మనుషులే. పాపం వీళ్ళ రిలేషన్స్ బాగానే మంది ఉన్న వాళ్ళు ఉన్నారంట, కానీ వీళ్ళని చూసే వాళ్ళు అయితే ఎవరు లేనట్టున్నారు. అదే చాలా బాధాకరమైన విషయం. ఫ్రెండ్స్, వీడియో చూస్తే మీరు కూడా చూడండి. కొంచెం పెద్ద మనసుతోటి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మీరు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని ముందుకు రండి. మొత్తానికైతే 3 లొకేషన్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇది మన 4వ లొకేషన్ అన్నమాట బస్ స్టాండ్లో. మరి ఇక్కడ ఇటు పడుకొని ఉంటారు వీళ్ళు పేదవాళ్ళు. వీళ్ళు చూస్తూ ఇక్కడ ఎవరు లేరు. బాగా లోపలికి చూద్దాం కదా. ఇక్కడ ఉన్నట్టున్నాడు పెద్ద మనిషి. ఈయన బాగా అటు సైడ్ చెప్పు లోపలికి. మన పెద్ద ఇటు సైడ్ అయితే కూర్చొని ఉన్నాడు. ఈ అమ్మ కూడా ఇక్కడనే పడుకొని ఉంది. పెద్ద మనిషి బాగేనా? మాకోసమే వెయిటింగా? పెద్దన్నా, అన్న అమ్మ కూడా పాపం పడుకొని ఉంది. దోమలలో ఎలా పడుకుంటున్నారు ఏమో. వీళ్ళ పరిస్థితి ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయం. మనకు ఒక పావు గంట కరెంటు పోతేనే బాగా కింద మీద అయిపోతాం. పెద్ద మనిషి ఇంకో మనిషి ఉండే కదా, అక్కడికి వెళ్ళిండా ఈరోజు? खाता तो అదే వాళ్ళు తింటారేమో, ఇద్దాం వాళ్ళకి. అన్నం దా, మరి దా తీసుకునే వద్దా. బాగా ఇంకెవరైనా ఉన్నారు చూద్దాం బస్ స్టాండ్ లోపల. లైట్ ఆఫ్ చేసి. బస్ స్టాండ్లో వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళ కోసం అయితే వచ్చి చూస్తున్నాం. వాళ్ళిద్దరు ఇంకా ఎవరు ఇక్కడైతే కనిపించట్లేదు. చూసి వెళ్ళిపోతున్నాం, ఏం చేద్దాం ఇక. తనకైతే బస్ స్టాండ్ మొత్తం వెతికాము. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్తున్నాం. మన చౌరస్తా, ఇక్కడ ఒక చౌరస్తా దగ్గర ఉంటాడు కదా, తెలుసు కదా, అన్ని కోల్పోయిన వ్యక్తి. ఆయన కోసం అయితే వెతుకుతున్నాం. మరి ఎటు కనిపిస్తాడు ఆయన ఈసారి. వాళ్ళు ఈరోజు ఎంత ఏమైనా కూడా ఒకటే చాలా బాధాకరమైన విషయం. మేము ఇచ్చే దాంట్లో ఒక వ్యక్తి చనిపోయాడంటే అదే చాలా బాధాకరమైన విషయం. మీకు పెద్ద మనిషి ఇక్కడే ఉన్న రోడ్డు పైన. ఇక్కడే తీసి ఇచ్చేసి ఒకటి పెట్టు, ఆయనకి ఇక్కడిని ఇచ్చేసి. దాదా दादा घटा घटा इडूंगे खाना खाना ఆటోలోనే ఉన్నట్టున్నాడు ఆయన. మొత్తానికైతే ఈసారి అయినా మనకి ఎదురొచ్చాడు. మొత్తానికి తీసుకెళ్తున్నాడు. ఆయన కోసం ప్రతిసారి వెతుకుతాం కదా, ఈసారి మొత్తానికైతే తనే ఎదురుగా ఉన్నాడు. మొత్తానికైతే బస్ స్టాండ్ అది ఇది కంప్లీట్ చేసుకుని మన 5వ లొకేషన్ ఇక్కడ ఇటు నుండి ఇస్తున్నాం ఈసారి. ఫస్ట్ మనకు అటు సైడ్ నుండికి వెళ్ళి అటు వెళ్తాం కదా, పెద్దవారు ఇద్దరు ఉంటారు మేదర్ కానీ, అటు నుండి కాగా ఇటు నుండి రిటర్న్ వస్తున్నాం.
ఈసారి మన పెద్దన్న వచ్చాడు సంతన్న. అమ్మ అయ్యో మన ఆరో లొకేషన్ చిరంజీవి బయట కూర్చొని ఉన్నాడు. చిరంజీవి దగ్గరికి అయితే వచ్చేసాం ఈసారి. నేను చిరంజీవి బాగేనా? ఏం తలకాయ పట్టి కూర్చున్నావు? తలకాయ పట్టి కూర్చున్నావు ఏమైంది? వేడికేనా? సరదా తీసుకునేదా? అప్పటి నుంచి చూస్తానావా? సోమవారం చెప్పినాక పోయినా సార్ మీకు ప్రతి సోమవారం, మీకు ఆదివారం లేదు, ఆదివారం వీలైతే లేదు అట్లా అట్లా ఆదివారం సెట్ అయ్యేది లేదు కొంచెం. అందుకని ముందే చెప్పినా మీకు, మళ్ళీ ఇట్లనే తొందరగా మర్చిపోతాం అనేసి. ఎందుకంటే ఆకలితోటి పడుకుంటే మంచిగా అనిపించదు మాకు కూడా అట్లా. సరే మరి ఓకే. ఇగో మన 7వ లొకేషన్ ఇది. ఇక్కడ ఒక అమ్మ ఒంటరిగా ఉంటుంది కదా, సింగిల్, అమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అమ్మ ఎదురు చూస్తుంది అనుకుంటా. చూస్తుంది ఆల్రెడీ, తలుపు తీసే ఉంది కదా. అమ్మా అమ్మా అన్నం తీసుకొచ్చినుందా? లేదు ఆయన రాలేదు, ఆయన వచ్చేది ఉంటే తీసుకొస్తాను. నేను బియ్యం చెప్పినావేమో. ఆయన పోయినసారి మీతో మాట్లాడిన ఆయన రాలేదు ఈసారి. ఇక అట్లాంటి ఏమన్నా ఇస్తానంటే అయిననే, ఇక మేము లేదు, మేము అన్నం వరకు అయితే ఓకే మాది. సరే చెప్తాం, ఆయనకి చెప్తాం మేము. అవునా, సరే చెప్తామమ్మా. సరే మొత్తానికైతే మన లొకేషన్ ఇది 8వ నంబర్. ఇక్కడ 8వ లొకేషన్కి వచ్చాము. ఈసారి ఇట్లా రివర్స్లో ఇస్తున్నాం కాబట్టి ఇది 8వ లొకేషన్ వచ్చింది, లేకుంటే వేరే వస్తుంది. ఇక్కడ కొంచెం చీకటి ఉన్నది. వీళ్ళు పాపం ఇద్దరు ఉంటారు, వీళ్ళే బాగా ఇబ్బంది పరిస్థితి. అమ్మ ఆల్రెడీ ఎదురు చూస్తాను అనుకుంటా, డోర్ తీసి పెట్టేసింది. సరే అమ్మ మరి. మొత్తానికి మన సర్సిలాక్ లొకేషన్స్ అన్నీ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడికి మన రైల్వే స్టేషన్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు కదా, వీళ్ళకి ఇద్దామని వచ్చాము. ఇక వీళ్ళు తీసుకుంటున్నారు. మన బావని డీలర్ రమ్మంటే ఎప్పుడు డీలర్ వస్తలేదు, ప్రతిసారి ఇదే నైట్ చేస్తాడు. ఈ నైట్లో ఈ వీడియో తీయడం కొంచెం కష్టం అవుతుంది, కరెక్ట్ ఫేసులు కూడా కనిపించట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మేము వచ్చి వీళ్ళకు తాత బాగున్నామంటే ఎవరు బాబు అని వీళ్ళు అడుగుతాను. ఈ నైట్లో వచ్చి ఇస్తే డే టైంలో మన మూతులు కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. మా బావ ఏమో ఏం చేద్దామా, ఇదే రోజు లేనిపోని పనులన్నీ పెట్టుకుంటాడు, లేట్ వస్తాడు. మా బావతో ఉన్నది ఇదొక తలకాయ నొప్పి. కొందరు రాడు, ఏం లేదు ఏం లేదు. డేలో వచ్చి వీళ్ళని పిలిస్తే వీళ్ళకి మన మూతులు గుర్తుండట్లేదు. ఇదిగోండి, ఈయన పెద్ద మనిషి ఉంటాడు ఇక్కడ. మంచి నిద్రలో ఉండే పాపం, నిద్రల నుంచి లేకపోయి ఆయన తీసుకొని వచ్చినాం అన్నం ఇద్దామనేసి. పడుకున్నావా? మీ నాన్నెటు పోయిండు? తీసుకో అన్నం తీసుకో. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి ప్యాకెట్స్ చూసేసి రైల్వే స్టేషన్ వెళ్దాం అనుకుంటున్నాం. ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఇంకా 10 ఉంటాయా? పదా? సరే స్టేషన్ వెళ్దాం. ఇక ఇంకా 10 మిగిలి ఉన్నాయంటే స్టేషన్ వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నా. మిగతా ఏరియాస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ రైల్వే స్టేషన్లో ప్రతిసారి ఇస్తాం కదా పెద్ద మనిషి, అక్కడ చెట్టు కింద కూర్చొని చూస్తాము.
మేము ప్రతిసారి పిలిచి అడిగినా ఎవరు రారు. ఈసారి అయితే పిలవక ముందే వస్తున్నారు. ఆకలితోటి ఉన్నట్టున్నారు పెద్ద మనుషులు. जल्दी से మన బావ అయితే పేదవాళ్ళ కోసం అయితే కష్టపడుతున్నాడు చాలా. మన బావ ఆశ ఏంటిదంటే ఇప్పుడు ప్రతిసారి 50 మందికి ఇట్లా ఇస్తున్నాడు కదా, ఒక ఫౌండేషన్ ఇంకొంచెం హైగా పెరగాలి, ఇంకొంచెం పెద్దగా ఫౌండేషన్ పెరగాలి. మన ఫౌండేషన్ తరపు నుండి డైలీ ఒక 100 మందికి అయినా డొనేట్ చేసే అంత స్థాయికి ఎదగాలన్న తన ఒక ఆశ. మేము కూడా అదే కోరుకుంటున్నాము. మొత్తానికైతే మన బావ ఫౌండేషన్ అయితే కొంచెం పెద్దగా ఎదగాలి, డైలీ ఒక 100 మందికి పెట్టే స్థాయికి ఎదగాలని మాకు కూడా చాలా ఆశగా ఉన్నది. అందుకని మేము కూడా మా బావకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటిదంటే మీలాంటి మాలాంటి వారు కొంచెం ముందుకు వస్తేనే ఈ ఫౌండేషన్ రన్ అవుతుంది. మీరు కూడా కొంచెం ఈ ఫౌండేషన్ కోసం మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక అడుగు ముందుకు రండి. ఇక్కడైతే వీళ్ళకి ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ లోపల ఎవరైనా పడుకొని ఉన్నారు కదా, చూద్దాం. ఎన్ని 3 ఉన్నాయి బాబా, ఇంకా 3 ఉన్నాయట. ఇంకా ముగ్గురికి ఎవరికైనా చూసి ఇద్దామనేసి వెళ్తున్నాం లోపలికి. ఓ పెద్ద మనిషి, ఓయ్ పెద్ద మనిషి. పాపం మా బావ అయితే బాగా కష్టపడతాడు ఫౌండేషన్ ఇంకొంచెం పైకి ఎదగాలనేసి. ఏం చేద్దాం, ఒకటేసారి మంచి పని అన్నది ఒకటేసారి పైకి రాదు కదా. అదే ఒక చెడ్డ పని చేస్తే మాత్రం క్షణాల్లో మొత్తం మన స్ట్రేట్ మొత్తం తెలిసిపోతుంది ఏదైనా తప్పు పని చేస్తే. అదే ఇట్లాంటి మంచి పని చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు ముందుకు కూడా రారు. అదే వేరేమన్నా అరే మామ నా బర్త్డే ఉంది తాగుదాం తిందాం అంటే ఉరికేస్తారు. ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు లేకనే ఈ టైము నైట్ 9, 8 అవుతుంది మాకు. ఇక్కడ ఎవరైనా సపోర్ట్కి ఇట్లాంటి దానికి ఫోన్ చేస్తే లేదు నాకు ఏ పని ఉంది ఆ పని ఉంది అంటారు. అదేదన్నా వేరే తాగే విషయాలు అలాంటి దాంట్లో పిలిస్తే మాత్రం గతం రయ్యా ఎక్కడ వచ్చేసిన ఇక్కడున్నా అక్కడున్నా అంటారు. అదే ఉంది ఇవాళ రేపు. మంచి పని చేద్దామంటే లేదు, మంచి పనికి అయితే సపోర్ట్ ఎవరు చేయట్లేదు. అదే ఇప్పుడు ఒక చెడ్డ వీడియో ఏదైనా పెట్టాలి కానీ గతం లక్షలలో వ్యూస్ వెళ్ళిపోతాయి. ఇలాంటి మంచి పనికి ఏమో 100 వ్యూస్లు 50 వ్యూస్ ఇట్లా ఉంటాయి. ఇంకొకటి మిగిలిందంట. మా బావ అయితే చాలా కష్టపడతాను ఫ్రెండ్స్. మీరు వీడియో చూసి ప్రతి ఒక్కరు కొంచెం ముందుకు రండి ఫ్రెండ్స్. మీరు చూసి అలా వదిలేయకుండా మీకు తెలిసిన వాళ్ళు కూడా కొంచెం షేర్ చేయండి. మీరు షేర్ చేయమన్నారు ఏంటంటే ఏదో పెద్ద గొప్పని కాదు, కొంచెం ఏంటంటే మీరు షేర్ చేసిన దాంట్లో చూసిన వాళ్ళు కొంచెం మానవత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. పేదవాళ్ళ కోసం ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, దానికోసం మీరు కూడా కొంచెం ముందుకు రండి. మీరు పేదవాళ్ళ కోసం ఏం సహాయం చేయకుండా కనీసం ఒక చిన్న సహాయం, ఈ వీడియో కొంచెం ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ విధంగా అయితే మీకు చేయండి ఫ్రెండ్స్. ఇది ఒకటే మేము కోరుకునేది. వేరే విధంగా ఇంకా మీరు ముందుకు వస్తానంటే రండి, ఇంకా చాలా హ్యాపీ మేము ఆ విధంగా వస్తే. మొత్తానికైతే ఈరోజు మా కష్టం అయితే వృధా కాలేదు. మొత్తం ఒక ప్యాకెట్ మిగలకుండా అయితే అందరికి ఇచ్చేసాము ఈరోజు. బాబా ఏమైనా చెప్తామంటే ఈ కష్టం గురించి చెప్పు బాబా. ఇప్పుడు చిన్నగా ఫౌండేషన్ స్టార్ట్ చేసాం, ఇదే ఫౌండేషన్ ఇంకా పైకి ఎదగాలి.
మన బావు ఫౌండేషన్ ఇంకా పైకి ఎదగాలంటే మీలాంటి మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాలి. మొత్తానికైతే వారానికి ఒకసారి అయితే వారానికి ఒక్క రోజులో 50 మందికి అయితే మేము డొనేట్ చేస్తున్నాం కదా. అదేవిధంగా ఫౌండేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలి, రోజుకు 100 మందికి పెట్టే స్థాయికి ఎదగాలన్నది మా యొక్క ఆశ. ఎందుకంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతిసారి మేము ఎలాంటి ఇళ్ళలో వెళ్ళి ఇస్తున్నాము, ఎలాంటి పేదవాళ్ళు ఉన్నారు చూస్తున్నాము. అదేవిధంగా రోజుకి మనం ఒక 100 మంది వరకు అయితే ముందుకు ఫౌండేషన్ పైకి ఎదగాలి. ఏదో మేము పెద్ద పేరు కోసం అది కాదు, పేదవాళ్ళ ఆకలి తీర్చడంలో అయితే మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సరే ఫ్రెండ్స్.